నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్లో బియ్యం వాడకుండా దోశలని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. క్రిస్పీగా చాలా టేస్టీగా భలే వచ్చాయి. మరి ఇంత క్రిస్పీగా ఉండే ఈ దోశలని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1 గ్లాస్ మినప్పప్పుని కానీ గుళ్ళుని కానీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులని వేసుకోండి. ఈ బౌల్ నిండా వాటర్ని వేసుకొని ఒక 6 to 8 అవర్స్ పాటు విడిచిపెట్టేయండి, లేదా ఓవర్ నైట్ అయినా విడిచిపెట్టేయండి. 8 అవర్స్ తర్వాత ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసుకోండి. మిక్సీ చేసుకోవచ్చు, లేదా గ్రైండర్లో వేసుకునైనా రుబ్బుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 6 గంటల పాటు విడిచిపెట్టేయండి. ఇలా విడిచిపెట్టడం వల్ల పిండి అనేది డబుల్ అవుతుంది. మీరు వెంటనే చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, దోశ కన్సిస్టెన్సీకి సరిపడేటట్టు వాటర్ని వేసుకోండి. నేను 1/2 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 టీ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోండి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. వీటిని వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టి ప్యాన్ బాగా హీట్ చేయండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దోశ బ్యాటర్ని వేసుకోండి. ఒక గరిటెడు వేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ వేసుకున్న తర్వాత ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా దోశ కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో దోశని ఈవెన్గా కాల్చుకోండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా దోశ కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోండి. ఒక్క 2 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా దోశ రెడీ అయిపోయింది. వీడియోని చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.